మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అచ్చంపేట, మాసాయిపేట గ్రామాల్లో తహసీల్దార్ జ్ఞానజ్యోతి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఆర్ఐ ధనసింగ్, వ్యవసాయ విస్తరణాధికారి రజిత, మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింగ్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఈరోజు పిఎస్సిఎస్ ప్యాక్స్ ఆధ్వర్యంలో మాసాయిపేట, అచ్చంపేట రెండు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే, దళారులను నమ్మకుండా ఏదైతే ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు పెడుతుందో, ఐకేపీ కానీ ప్యాక్స్ కానీ, ఆ కొనుగోలు కేంద్రాలనే వడ్లు అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దళారులు హెచ్చో పచ్చో కొనుక్కొని మనకు రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనము ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు అమ్ముకొని లాభాలు ఆర్జించగలని మేము ప్యాక్స్ తరఫున వాళ్ళ రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.